వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ బ్లాగ్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి టెట్ ఏపీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనము అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనే వీడియో అయితే పెట్టబోతున్నాను. దానికి సంబంధించి మనం అప్లికేషన్ అయితే ఈరోజు సబ్మిట్ చేస్తాం. ఎలా చేయాలి అనేది వివరంగా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏపీ టెట్ టు డిఎస్సి అనే వెబ్సైట్కి ఇలా మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఏపీ టెట్ టు డిఎస్సి అనే నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో క్యాండిడేట్ లాగిన్, డిపార్ట్మెంట్ లాగిన్ అనేది ఉంటుంది. మనకి అప్లికేషన్ అనేది 5/6/2006 నుంచి 2026 నుంచి ఎండ్ డేట్ వచ్చేసి 5/7/2006 వరకు ఈ వెబ్సైట్ అందుబాటులో అయితే ఉంటుంది. ఇందులో రిజిస్టర్ హియర్ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. రిజిస్టర్ హియర్ అనేది ఎవరికంటే ఫ్రెషర్స్, ఈ సంవత్సరం మాత్రమే టెస్ట్ రాస్తున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ సంవత్సరం ఎవరెవరైతే టెస్ట్ చేస్తున్నారో, అంటే ఎవరెవరైతే టెట్ ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. రిమైనింగ్ వాళ్ళు మనకి ఎవరైతే రిమైనింగ్ ఇంతకు ముందు వరకు, అంటే ఇప్పటి వరకు చాలా టెట్లు చాలా మంది రాసే ఉంటారు, వాళ్ళైతే ఇందులో లాగిన్ డైరెక్ట్ అయిపోవచ్చు అనమాట. డైరెక్ట్ లాగిన్ అయిపోయి పాత డీటెయిల్స్తో మనం కొత్తగా అప్లై అయితే మనం చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వెబ్సైట్ అనేది ఇందులో అన్ని డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. అయితే మనం ఇప్పుడు ఇందులో రిజిస్టర్ హియర్లో కాకుండా పాత వెబ్సైట్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకళ్ళ డీటెయిల్స్తో నేను లాగిన్ అయితే అవుతానన్నమాట. ఫ్రెష్ డీటెయిల్స్ అనేవి నా దగ్గర లేవు. ఫ్రెష్గా అప్లై చేసిన వాళ్ళు, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ డీటెయిల్స్తో ఒక అప్లికేషన్ అనేది చేస్తాను. ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి వాళ్ళ తాలూకా పాత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. పాత ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ యూజర్ నేమ్ అనేది మనం కాపీ చేసుకొని ఈ యూజర్ నేమ్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత వీళ్ళు 2026 ఈ టెట్కి అప్లై చేస్తున్నట్టు, పాత టెట్ ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్తో ఇప్పుడు మనం ఈ కొత్త టెట్ని అప్లై చేస్తున్నాం. అయితే ఇందులో మనకి పాస్వర్డ్ గుర్తులేదు కాబట్టి ఫర్గెట్ పాస్వర్డ్ అనేది మళ్ళీ మనం పెట్టుకోవాలన్నమాట. ఫర్గెట్ పాస్వర్డ్లో కూడా ఆధార్ నెంబరు ఎంటర్ చేసి క్యాండిడేట్ ఐడి ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ కాపీ దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే క్యాండిడేట్ ఐడి ఓటీపీ అనేది సెండ్ అవుతుంది అనమాట. సెండ్ అయితే క్యాండిడేట్ ఐడి అనేది చాలా మందికి అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రింట్అవుట్ తీసుకున్న వాళ్ళకైతే క్యాండిడేట్ ఐడి గుర్తే ఉంటుంది. దాంతో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. వాళ్ళైతే మనకి అది ఓపెన్ చేయాల్సిన పని అయితే, అదే ఈ రీసెట్ చేయాల్సిన పని అయితే ఉండదు. లేని వాళ్ళు మాత్రం రీసెట్ చేసుకోవచ్చు. ఇదైతే సబ్మిట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. దానికి ఆ క్యాండిడేట్ ఐడికి ఈ పాస్వర్డ్ అనేది అటాచ్ అయిపోయింది. ఇప్పుడు దీని ప్రకారంగా మనము లాగిన్ అయితే అవుదాం. ఇప్పుడు లాగిన్ అయిందండి. ఇప్పుడు ఈ లాగిన్లో వెల్కమ్ టు టెట్ అనేది వచ్చింది. వెల్కమ్ టు ఏపీ టెట్ 2026. ఇందులోకి ఈ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్తే టెట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. టెట్ అప్లికేషన్ ఫామ్లోకి మనం వెళ్తే ఆటోమేటిక్గా ఓల్డ్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఎంటర్ అయిపోతాయి. ఇంకా మనము ఫిల్ చేయడానికి ఏమీ ఉండదు. ఓన్లీ జస్ట్ ఫీజు కట్టేస్తే సరిపోతుంది. ఫీజు అనేది 1000 రూపీస్గా నిర్ణయించారు. ఈ 1000 రూపీస్ అనేవి ఎగ్జామ్షన్స్ అయితే ఏం లేవు. అంటే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి ఎవరైనా సరే కంపల్సరీ మనకి కట్టాల్సిందే. ఇగోండి ఇలాగా మనకి అప్లికేషన్ ఫామ్ టోటల్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇవన్నీ మనకి సేమ్ డీటెయిల్సే కాబట్టి వెరిఫైడ్ అని ఇలా పెట్టేసుకొని మనము వెరిఫైడ్ అని పెట్టేసుకొని లాస్ట్లో సబ్మిట్ చేసేస్తే పేమెంట్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అప్లై చేసింది ఏంటంటే ఎస్జిటికి సంబంధించిన అప్లికేషన్ అండి. అలాగే మనకి ఇది ఉంటుంది, అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్, పండిట్స్, ఇలాగా దేనికైనా అప్లై అయితే చేసుకోవాలి. సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అనేది చేసాము. సక్సెస్ఫుల్ కన్ఫర్మ్డ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ పేపర్ 1 అలాగే ఇంకా రిమైనింగ్ ఏమైనా కావాలి అనుకుంటే వాళ్ళు అడుగుతారనమాట. ఏ లాంగ్వేజ్లో కూడా అడుగుతున్నారు. ఇక్కడ ఏ లాంగ్వేజ్ అని మనం తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఆర్ యూ నౌ పేయింగ్ ఫర్ పే ఆర్ఎస్, అదే 1000 రూపీస్ చేస్తారా అని అడుగుతున్నారు. ఎస్ అని పెడతాం. అలాగే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ మనం ఇచ్చుకోవాలి. మనకి 4 సెంటర్లు అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 4 సెంటర్లు సెలెక్ట్ చేసుకుని తర్వాత మనకి 5 సెంటర్లు అనేది ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. 5 సెంటర్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత
5 సెంటర్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఓటీపీ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఈ ఓటీపీని మనము ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఓటీపీ అనేది జనరేట్ అయిన తర్వాత మనము ప్రొసీడ్ టు పేలోకి వెళ్ళాలి. ఇన్వాలిడ్ ఓటీపీ 1 మినిట్. ప్రొసీడ్ టు పేలోకి వెళ్ళిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ పేమెంట్ ఆప్షన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, స్కాన్ క్యూఆర్ అన్నీ అడుగుతుంది. నేనైతే భీమ్ యూపీఐ యాప్ ద్వారా స్కాన్ క్యూఆర్ అనేది ఓపెన్ చేసుకున్నాను. దాని ద్వారా పేమెంట్ అయితే చేసేస్తాను. మనకి యూపీఐ పేమెంట్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత రిఫండ్ కానీ ఏదైనా సరే చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. యూపీఐలో 1000 రూపీస్ పేమెంట్ అయితే నేను చేసేస్తున్నాను యూపీఐ ద్వారా. పేమెంట్ అనేది జరిగిపోయిందండి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది. పేమెంట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ప్రింట్ అప్లికేషన్లోకి వెళ్తాము. ప్రింట్ అప్లికేషన్లో మనము ఇది ప్రింట్ తీసుకుంటాము. ప్రింట్ తీసుకొని ఉంచుకుంటాం అనమాట. ఫర్దర్ రెఫరెన్స్ కోసం అప్లికేషన్ అనేది. ఇది ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఐడి అనేది ఆల్రెడీ లాస్ట్ టైం మన దగ్గర ఎవరి దగ్గర అయితే ఉంటే వాళ్ళు దాన్ని స్టోర్ చేసుకుని పెట్టి దాని ప్రకారం అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు ఈ పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ అడ్రస్ అటువంటివన్నీ మనకి అడుగుతారనమాట. అందరూ ఎలాగో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి టెట్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది. టెట్ అనేది ఇంపార్టెంట్. అలాగే మనకి ఇన్ సర్వీస్ అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు టీచర్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఇది కంపల్సరీ పాస్ అవ్వాలి అని మొన్న సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది కదా. దానికి సంబంధించి ఇన్ సర్వీస్ అభ్యర్థులు కూడా ఈ టెట్ అనేది రాయటం అయితే జరుగుతుంది అనమాట. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ సర్వీస్ అభ్యర్థులు అంటే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ ఫామ్ పెట్టే డీటెయిల్స్ అయితే నా దగ్గర లేవండి. అందువల్ల ఉన్న పాత డీటెయిల్స్తో ఒక అప్లికేషన్ అయితే చేసి బ్రీఫ్ డేటా అయితే మీకు చూపించడం జరిగింది. ఇలా మనం బ్యాక్ వచ్చేసి లాగౌట్ అయిపోతే మళ్ళీ మెయిన్ మెనూ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట. మెయిన్ మెనూ అనేది ఓపెన్ అయిపోతే మనం ఎలా అప్లై చేసుకోవాలి కొత్తది అనేది కూడా మనకి ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళకి మనకి ఫుల్గా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఒక్క నిమిషం అది కూడా చూపిస్తా. న్యూ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ ఉంది కదా. ఇలా కొత్తది ఎంటర్ చేసిన తర్వాత మనకి అంటే ఫ్రెష్ అభ్యర్థికి ఎలా వస్తుంది, అప్లికెంట్ అడ్వైజ్డ్ టు ద నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇలాగా వస్తుంది. ప్రొసీడ్లోకి వెళ్ళిన తర్వాత మనకి టోటల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇగోండి ఈ లెక్కన ఓపెన్ అవుతుంది అనమాట. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, స్టేటస్ అంటే పెళ్ళయిందా అవ్వలేదా అని, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అన్ని డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇలాగ అన్ని సబ్మిట్ చేసి ఓటీపీ జనరేట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేమెంట్ ఆప్షను, తర్వాత సబ్జెక్ట్ సెలక్షన్. సబ్జెక్ట్స్ అంటే మనం దేనికి అప్లై చేస్తున్నాం అనేది సబ్జెక్ట్ సెలక్షన్ అనేది వస్తుంది. ఆ సబ్జెక్ట్ సెలక్షన్ అనేది దాన్ని బట్టి పేమెంట్ అనేది ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మీకు దీని డీటెయిల్స్ అయితే ఎవరు నా దగ్గర లేవు కాబట్టి ఈ వీడియో అయితే చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.